చాలామంది చూడండి, బ్రదర్ నేను వెళ్ళకూడదు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి ఇంకా ఆ టూర్కి వెళ్ళాల్సి వచ్చిందండి. నాకైతే లేదండి, కానీ ఫ్రెండ్స్ చెప్పారు కదండి అందుకే వెళ్ళానండి. నువ్వు ఎలాంటి కారణాలైనా చెప్పు, ఎలాంటి రీజన్స్ అయినా చెప్పు, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని ప్రభుత్వం వారు చెప్పాక, తలకి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని ప్రభుత్వం వారు చెప్పాక, హెల్మెట్ లేకుండా నువ్వు బండిని నడిపిన తర్వాత, ప్రమాదానికి గురైన తర్వాత, తలకి గాయం అయ్యాక నువ్వు ఎన్ని కారణాలు వైద్యుడికి చెప్పినా ఉపయోగం ఉందంటారా? వెళ్ళిపోయినటువంటి ఆ బ్లడ్ మళ్ళీ తిరిగి రాగలదా? తలకు తగిలినటువంటి ఆ గాయాలు అనేవి కట్లు వేయగలరు తప్ప యాజ్ ఇట్ ఈజ్గా గాయము తగలక ముందు నీ యొక్క హెడ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా రాగలదా? ఆ మచ్చ అలా ఉండిపోద్దండి. ఆ గాయం నుంచి విముక్తి పొందొచ్చు, ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడవు, కానీ ఉపశమనం పొందుతావు తర్వాత, అది మెడిసిన్స్ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా, ఏదో ఒక విధంగా. కానీ జరిగిన ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ మచ్చ అనేది ఉంటుంది చూసారా, అది అలాగే ఉంటుందండి. అలాగే నువ్వు చేసిన పాపానికి క్షమాపణ దొరుకుతుంది, కానీ ప్రియులారా ఒకటి గుర్తుంచుకోండి, పోగొట్టుకున్న సమయం, పోగొట్టుకున్నటువంటి ఆ ఆత్మీయత, ఆ సమయంలో కూడా నువ్వు ఆత్మీయంగా ఉండుంటే ఇంకా గొప్పగా అనేక మందికి మాదిరిగా ఉండగలవు కదా. ఆ సమయంలో కూడా నువ్వు యథార్థంగా ఉండుంటే నిన్ను పిలిచిన స్నేహితులు ఎవరైనా కానీ సువార్త తెలుసుకోవాల్సిన అవసరత వచ్చినప్పుడు ధైర్యంగా, నమ్మకంగా, గుండె ధైర్యంతో నువ్వు సువార్త ప్రకటించగలవు కదా. ఇప్పుడు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు,